హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ గీత. మరో మంచి రొమాంటిక్ లవ్ స్టోరీతో మీ ముందుకొచ్చేసాను. నా తనువు మనసు నీదే పార్ట్ 1. ప్రేమ అంటే ఏంటి? ఆకర్షణ అంటే ఏంటి? అనేది ఈ స్టోరీ అన్ని భాగాలు విన్న తర్వాత మీకే తెలుస్తుంది. ఇకపోతే స్టోరీలోకి వెళ్ళిపోదాం. హే బేబీ, మనం లవ్ చేసుకోవటం మొదలుపెట్టి ఈ రోజుకి 2 ఇయర్స్ అయ్యింది అని అంటుంది నవ్వుతూ దీప. అవును మేడం, మనం లవ్ చేసుకుని 2 ఇయర్స్ అయ్యింది. అంతకుముందు నువ్వు నాతో ఎన్నిసార్లు ప్రపోజ్ చేయించుకున్నావు అని అంటాడు కిరణ్. దివి ఇక్కడ ఆ మాత్రం కష్టపడాలి కదా అని అంటుంది నవ్వుతూ. నవ్వు నవ్వు, ఆ నవ్వుతోనే కదా నన్ను పడేసింది నువ్వు అని అంటాడు కిరణ్. అబ్బో, డైలాగ్స్ ఎన్నైనా కొడతావులే కానీ అవి జీవితాంతం గుర్తుంచుకోవాలి అని అంటుంది దివి. ఎల్ఐసి వాళ్ళు అన్నట్టుగా నా మాటలన్నీ జీవితాంతం కాదు, జీవితాంతరం కూడా నేను మర్చిపోలేను అని అంటాడు. ప్లీజ్ కిరణ్, అలా మాట్లాడుకు అని అంటుంది. అయ్యో దివి, నేను సరదాగా అన్నాను. అయినా నిన్ను వదిలేసి నేనెక్కడికి వెళ్ళిపోతానో చెప్పు. ఏదో ఊరికే అన్నాను, కానీ నువ్వు నీ ట్యాంక్ ఆపు ప్లీజ్. ఎందుకింత ఎమోషన్ అవుతున్నానో నాకు కూడా తెలియడం లేదు కిరణ్. ఇంతకుముందు అలా ఉండేదాన్ని కాదు, కానీ నీ విషయంలో నేను ఇలాంటివి యాక్సెప్ట్ చేయలేను తెలుసా. నాకు అన్నీ తెలుసు కానీ నువ్వు ఏడవకు, నేను తట్టుకోలేను అని అంటాడు కిరణ్. ఏడవను కానీ నాకు ఒక మాట ఇవ్వు, ఎప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడను అని. ప్రామిస్ దివి, ఇంకెప్పుడు ఇలాంటి మాటలు అనను. ఇప్పుడు నువ్వు కూల్ అవ్వు ప్లీజ్ అని అంటాడు కిరణ్. కళ్ళు తుడుచుకుని నవ్వుతుంది. దట్స్ మై గర్ల్ అంటూ తన బుగ్గ మీద ముద్దు పెడతాడు కిరణ్. తను నవ్వుతూ కిరణ్ని కూడా ముద్దిస్తుంది. ఇంత చిన్నది నాకు నచ్చలేదు అని అంటూ తన పెదవుల్ని అందుకుంటాడు కిరణ్. వదులు అని నెడుతుంది కిరణ్ని. అబ్బా, 2 minutes కూడా పెట్టుకొనివ్వవేంటే? చాలు చాలు, ఇప్పటికే చాలా చేశావు, టైం అవుతుంది పద అని అంటుంది దివి. సరే మేడం, నేను బైక్ తీస్తాను, ఐస్ క్రీమ్ తిని వెళ్దాం, ఇంకా టైం ఉంది కదా. సరే అంటుంది. ఇద్దరూ ఐస్ క్రీమ్ తింటూ లైఫ్ ఇంత హ్యాపీగా ఉంటుంది అని నేను ఎప్పుడూ అనుకోలేదు కిరణ్ అని అంటుంది దివి. అంటే అని అంటాడు. ఇంతకుముందు హ్యాపీగా లేనని కాదు, నీతో ఇంకా ఇంకా కొత్తగా ఉంది కిరణ్. అదే లవ్లో ఉన్న మ్యాజిక్ దివి. అవును కిరణ్, ఎప్పటికీ మనం ఇలానే ఉండాలి. నిన్ను ఎప్పటికీ దూరం చేసుకోను నేను కూడా దివి అంటూ తన చేతిని ముద్దు పెట్టుకుంటాడు. పద, బస్ టైం అవుతుంది అని కంగారు పెడుతుంది దివి. మనీ పే చేసి బైక్ స్టార్ట్ చేస్తాడు కిరణ్. అప్పుడే వాళ్ళు వెళ్ళే టైంకే బెల్ మోగుతుంది. ఇద్దరు అమ్మయ్య, మనం కరెక్ట్ టైంకి వచ్చేసాము అని క్లాస్ రూమ్కి వెళ్తారు. ఇది ఇంకో లవ్ స్టోరీ. ప్లీజ్ నా మాట విను. నేను వినను దినేష్. అది కాదు, 30 నిమిషాలే కదా లేట్ అయింది మహిమ. 30 నిమిషాలేనా? అది ఒకసారి అయితే అనుకోవచ్చు. నీ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేసినప్పటి నుండి ఇంతే. ఒక్కరోజైనా అసలు నువ్వు కరెక్ట్ టైంకి వచ్చావా? వదిలేయ్ ఇక నువ్వు నన్ను ప్లీజ్ అని అంటుంది మహిమ. అబ్బా, ఇంత చిన్న విషయానికి నువ్వు నన్ను వదిలేస్తాను అంటే ఎలా? 3 ఇయర్స్ రిలేషన్ చిన్నదానికి వదిలేస్తావా చెప్పు అని అడుగుతాడు దినేష్ మహిమని. అది కాదు దినేష్, ఇన్ని రోజులు భరించాను, ఇక నాకు ఓపిక లేదు, అర్థం చేసుకో. సరే, ఇప్పుడు మాటిస్తున్నా, ఇంకెప్పుడు లేట్ చేయను అండ్ ఎప్పుడు కూడా నిన్ను నెగ్లెక్ట్ చేయను, ఓకేనా మేడం అని అంటాడు. నేను వినను నువ్వు చెప్పేది ఏది అని అంటుంది మహిమ. అబ్బా, ఇప్పుడు నేనేం చేస్తే నువ్వు కూల్ అవుతావో చెప్పు, నీ కాళ్ళు పట్టుకోనా అని అంటాడు దినేష్. సరే సరే, ఇక వదిలేస్తున్నా, ఇక నుంచి టైంకి రా, ఓకే ఓకే మై స్వీట్ హార్ట్ అంటూ ముద్దు పెట్టుకుంటాడు తన చెంప మీద. తను కూడా కిస్ చేస్తుంది. అబ్బా, ఇంత చిన్నది బాగోదు అంటూ తన లిప్స్ని అందుకుంటాడు. కొంచెం సేపటికి వదిలేమన్నావుగా అని అంటాడు. నన్ను వదిలేస్తావా అని అంటుంది కోపంగా. లేదు తల్లి, నువ్వు లేని జీవితం నాకెందుకు, నువ్వు ఉంటేనే ఏదైనా నా లైఫ్లో అని అంటాడు దినేష్. లవ్ యూ బేబీ అంటూ ఒకరినొకరు హగ్ చేసుకుంటారు. సరే, మూవీకి వెళ్దాం పద, టికెట్స్ బుక్ చేశాను అని అంటాడు దినేష్.
సరే పద అంటూ బైక్ ఎక్కుతుంది మహిమ. ఇద్దరు కలిసి మూవీ చూస్తారు. తర్వాత మహిని హాస్టల్లో దింపేస్తాడు దినేష్. రేపు ఆఫీస్కి త్వరగా రా, కొంచెం టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది. అలాగే మహిమ గారు, ఇక వెళ్తాను అంటూ తన నుదుటి మీద కిస్ చేసి వెళ్తాడు దినేష్. గాల్లో తేలినట్టుందే, గుండె పేలినట్టుందే అంటూ పాట పాడుకుంటూ తన రూంలోకి వెళ్తుంది. తన రూమ్మేట్ మహిమని చూసి, ఏంటి పాప అంత సంతోషంగా ఉన్నావు? మళ్ళీ బాయ్ ఫ్రెండ్తో డేటింగా అంటుంది నవ్వుతూ. అవును, తను నా పక్కనుంటే నాకేం వద్దు అనిపిస్తుంది. డైలీ నన్ను డ్రాప్ చేసేటప్పుడు నాకు అనిపిస్తుంది మళ్ళీ ఆఫీస్ టైం ఎప్పుడవుతుంది అని, మార్నింగ్ కలవాలి అని. మళ్ళీ ఆఫీస్ అయ్యాక అతనితో కలిసి మూవీ, షాపింగ్, డిన్నర్ ఇలా ఇవన్నీ ఎప్పుడు చెయ్యాలని అనిపిస్తుంది. బహుశా ఇదేనేమో ప్రేమంటే, 24/7 వాళ్ళతోనే ఉండాలి అనుకోవటం అని అంటూ టవల్ తీసుకుని వాష్రూంలోకి వెళ్తుంది మహిమ. అదంతా విని తన రూమ్మేట్, దీన్ని ప్రేమ అనరు, పిచ్చి అంటారు అని అనుకుని నిద్రపోయింది. ఫ్రెష్ అయి వచ్చి దినేష్కి లవ్ యూ అని గుడ్ నైట్ పెట్టి మెసేజ్ పడుకుంటుంది. ఇంకా కట్ చేస్తే దివి కూడా ఇంటికి వెళ్ళగానే ఫ్రెష్ అయ్యి ఫోన్ తీసుకుని కిరణ్కి మెసేజ్ చేస్తూ ఉంటుంది. ఇద్దరు అలా చాటింగ్లో మునిగిపోతారు. వాళ్ళ మమ్మీ వచ్చి డిన్నర్కి పిలిస్తే వెళ్ళి తిని వచ్చాక మళ్ళీ చాటింగ్లో పడుతుంది. అలా మధ్యరాత్రి వరకు చాట్ చేస్తూ ఉంది. ఏంటో నాకు పిచ్చి పిచ్చిగా ఉంది అని అనుకుంటూ అద్దంలో చూస్తూ, ప్రేమంటే ఇదేనేమో, అసలు నాకు ఏ లవ్ సాంగ్ విన్నా నా కోసం కిరణ్ రాశాడేమో అన్నట్టు అనిపిస్తుంది అని ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంటుంది. ఎవరికి వాళ్ళు ప్రేమ మత్తులో మునిగిపోయారు. మరి చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుందో వచ్చే భాగంలో. ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఫస్ట్ ఎపిసోడ్ మీద మీ అభిప్రాయాన్ని దయచేసి కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టోరీ మటుకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది.